హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ పార్ట్‌నయితే ఎవరు స్కిప్ చేయొద్దు. అంటే రీడింగ్‌కి సంబంధించి నేను ఏదైతే చెప్పాలి అనుకుంటున్నానో ఆ పార్ట్‌ని స్కిప్ చేయొద్దు. మీరు మిగతా పార్ట్‌ని స్కిప్ చేసేసినా పర్వాలేదు. బట్ అదైతే వినండి. ఎందుకంటే ఏ బేసిస్‌లో రీడింగ్ చేస్తున్నాను, ఏంటి అనేది మీకు అర్థం అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు వింటే తప్ప మీకు తెలీదు. సో, ఫస్ట్ అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకు కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్ కోసం మీకు డీటెయిల్డ్‌గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి ఆర్ క్రిస్టల్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నంబర్ అన్నీ ఉంటాయి. సో, మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ పేరు ప్రకారం కాలచక్రం మీ జీవితం కోసం ఇప్పుడు ఏం సూచిస్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో, మీ అందరికీ తెలుసు ఆస్ట్రాలజీలో ఈ కాలచక్రం అనే వర్డ్‌ని ఎక్కువ యూజ్ చేస్తారు. మెయిన్ రాశి ఫలాల కోసం ఆర్ పంచాంగం కోసం ఏంటంటే ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది. బట్ మన టారోకొచ్చేసరికి కాలచక్రం అనే వర్డ్ ఏంటంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్‌ని ఆర్ టైమ్ ఆఫ్ విల్‌ని ఇండికేట్ చేస్తుంది. సో, మనకి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేసరికి పర్టిక్యులర్‌గా చేంజెస్, లక్, కర్మ ఏ విధంగా ఉంటాయి అంటే అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇండికేట్ చేస్తూ ఉంటది. సో, ఈరోజు రీడింగ్ కూడా అదేనండి. అంటే పర్టిక్యులర్‌గా ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ నేను ఇక్కడ క్లియర్‌గా పెట్టాను. ఎందుకు అంటే ఇప్పుడు మీ లైఫ్‌లోని మీరు ఒక ఫేజ్‌లో ఉండొచ్చు. సో, ఈ టైంలోనేంటంటే మీరు మేబీ లక్కీ అవ్వచ్చు ఆర్ అన్‌లక్కీ అవ్వచ్చు. ఆర్ పర్టిక్యులర్‌గా మీ లైఫ్‌లో మీరు కర్మని అనుభవిస్తూ ఉండొచ్చు. కొంతమంది కర్మని క్లియర్ చేసుకుంటూ ఉండొచ్చు. వాళ్ళ లైఫ్‌లో చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉండొచ్చు. కొంతమందికి ఆల్రెడీ చేంజెస్ వస్తూ ఉండొచ్చు. సో, ఇలా చాలా జరుగుతూ ఉంటాయి కాబట్టి, ఈ బేసిస్‌లోని అసలు మీ జీవితంలో ఇప్పుడు ఎలాంటి మార్పు వస్తుంది? అండ్ మీ అదృష్టం ఎలా ఉంది? అట్ ద సేమ్ టైమ్ కర్మ కూడా ఏ విధంగా ఉంది? ఐ మీన్ ఈ పర్టిక్యులర్ ఫేజ్ ఆర్ ఈ సైకిల్‌లోని మీరు ఏ విధంగా అవి ఎక్స్‌పీరియన్స్ చేస్తారు అనేదైతే రీడింగ్ ద్వారా నేను చెప్పాలి అనుకుంటున్నాను. అందుకే కార్డ్స్ కూడా ఫస్టే సెట్ చేయలేదు. కార్డ్స్ డ్రా చేసి రీడింగ్ అయితే చెప్తాను. సో, అందుకే ఇక్కడ ఎప్పట్లాగా 3 కార్డ్ సెట్స్ కాకుండా ఓన్లీ 2 సెట్సే పెట్టాను. ఫస్ట్ సెట్‌కి ఏబీఈఎఫ్, ఐజేఎంఎన్, క్యూఆర్‌యూవీవై లెటర్స్ ఉన్నాయి. సెకండ్ సెట్‌కి సిడీజీహెచ్కేఎల్ఓపీఎస్టీడబ్ల్యూఎక్స్‌జెడ్ లెటర్స్ ఉన్నాయి. సో, మీ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోండి. సర్‌నేమ్ కాదు, నిక్‌నేమ్ కాదు. ఒరిజినల్ నేమ్‌లో ఫస్ట్ లెటరు. సో, నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే, వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1. సో, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఏబిఈఎఫ్, ఐజేఎంఎన్, క్యూఆర్‌యూవీవై లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు వీల్ ఆఫ్ కర్మ ఆర్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ ఎందుకు పెట్టాను అనేదైతే మీకు ఆల్రెడీ చెప్పాను. సో, ఫస్ట్ అయితే మీ లైఫ్‌లోని ఎలాంటి చేంజెస్ ఇప్పుడు రావచ్చు? ఐ మీన్ అవి గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ ఆ చేంజెస్ అనేవి మీ లైఫ్‌ని ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తాయి అనే దాని కోసం అయితే నేను కార్డ్స్ డ్రా చేస్తాను. తర్వాత మీ లక్ కోసం కార్డ్స్ డ్రా చేస్తాను. సో, యాక్చువల్‌గా మీ కార్డ్స్ చూస్తుంటే నాకసలు ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మీ కార్డ్స్‌లో 4 అనే ఎనర్జీ చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. దాని అర్థం ఏంటంటే, మీ లైఫ్‌లో ఏది కూడా స్టెబుల్‌గా ఉండట్లేదు. మీరు ఏదైనా స్టెబుల్‌గా ఉంచాలి అంటే, ఈ సిట్యుయేషన్ ఇలా ఉంటే బావుంటుంది అని అనుకున్నా, అది మీ కంట్రోల్‌లో ఉండట్లేదు. మీరు ఒకలాగా అనుకుంటే ఇంకొకలాగా ఉంటుందది. సో, అలా అని చెప్పి మీరు కంట్రోల్ చేయాలి అనుకున్నా కంట్రోల్ కూడా చేయలేకపోతున్నారు. లిటరల్‌గా మీ చేతుల్లో ఏం లేదనే ఫీలింగ్ మీకు వస్తుందండి. అండ్
మీరు ఎక్కడో కానీ భయపడుతున్నారు, బాధపడుతున్నారు. అలా అని చెప్పి చేంజ్‌ని కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. రెసిస్ట్ చేస్తున్నారు. బట్ నాకేమనిపిస్తుంది అంటే, మీ లైఫ్‌లో రకరకాల చేంజెస్ వస్తున్నాయండి. అంటే ఈ ఫేజ్ మీ లైఫ్‌లో ఎలాంటిది అంటే, డెఫినెట్‌గా సర్ఫేస్ లెవెల్‌లో అయితే ఏది కూడా పాజిటివ్ ఆర్ ఏది కూడా కంఫర్టబుల్ కాదు. కానీ లాంగ్ రన్‌లో కానీ మనం చూసుకున్నట్టయితే స్టెబిలిటీని, గ్రోత్‌ని, పాజిటివిటీని ఇండికేట్ చేస్తుంది. సో నేనేమనుకుంటున్నాను అంటే, ఈ టైంలో మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఏవి మీకు కంఫర్టబుల్‌గా ఉండవు. అండ్ ఈ టైంలో వచ్చే చేంజెస్ కూడా కంఫర్టబుల్‌గా ఉండవు. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ పర్టిక్యులర్‌గా ఫినాన్షియల్ డీలింగ్స్ చేస్తున్న వాళ్ళు ఆర్ రిలేషన్‌షిప్‌లో థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్న వాళ్ళకైతే ఇంకా హార్డ్ టైమ్ అని చెప్పొచ్చు. ఈవెన్ కెరియర్ పరంగా కూడా పెద్దగా ఆపర్చునిటీస్ అనేవి కనిపించకపోవడం కొన్ని జరుగుతూ ఉంటాయి. అది నెగెటివ్ కాదు. కాకపోతే ఇది ఎలాంటి సిట్యుయేషన్ అంటే, మిమ్మల్ని మీరు ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఈ ఛాలెంజెస్ ఏంటంటే ఇంకా ఉంటాయి. వచ్చే రోజుల్లో కూడా మీరు ఇంకా చాలా ఫేస్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఇవన్నీ ఎందుకు అంటే, మనం చూసుకున్నట్టయితే లాంగ్ టర్మ్ స్టెబిలిటీ కానీ, లాంగ్ టర్మ్ గ్రోత్ కానీ ఉండాలి అంటే ఇప్పుడు మీరు ఇవన్నీ ఫేస్ చేయాలండి. ఇప్పుడు స్టెబిలిటీ లేదు, ఇప్పుడు సక్సెస్ లేదు ఆర్ ఇప్పుడు సఫర్ అవుతున్నారు అనుకున్న వాళ్ళేంటంటే, మీ లైఫ్‌లో వచ్చే ఈ చేంజెస్‌ని రెసిస్ట్ చేయాలి అని చూడొద్దు. ఇవన్నీ ఏంటంటే టెంపరరీ అండి. కానీ మీరు ఈ టైంలో ఇవి రెసిస్ట్ చేసినా ఆర్ ఇవి హ్యాండిల్ చేయలేక ఎస్కేప్ అవ్వాలని చూసినా తర్వాత మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. నిజానికి ఈ టైంలో మీ లైఫ్‌లో మీరు హార్డ్‌షిప్స్ ఫేస్ చేస్తున్నప్పుడు అండ్ వచ్చే చేంజెస్ కంఫర్టబుల్‌గా ఉండవని నేనే చెప్పేస్తున్నాను కాబట్టి, ఆ చేంజెస్ కంఫర్టబుల్‌గా ఉండకపోయినా మీరేంటంటే ఎగ్జాస్ట్ అయిపోతున్నట్టు ఫీల్ అవుతున్నా స్టిల్ ఎగ్జాస్ట్ అవ్వకూడదండి. గివ్ అప్ చేయకూడదు. మీరేంటంటే ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి అండ్ ఫైట్ చేస్తూనే ఉండాలి. రెసిస్ట్ చేయకూడదండి. అంటే ఇక్కడ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేసి ఆ ప్రకారం మీరేం చేయాలో అది చేయడం వేరు. రెసిస్ట్ చేసి లేదు లేదు నేను ఇది ఇగ్నోర్ చేస్తాను. నేను చూసి చూడనట్టుగా ఉంటాను. సేఫ్ గేమ్ ప్లే చేస్తాను. ఆర్ థింగ్స్‌ని ఏంటంటే ఇలాగే హ్యాండిల్ చేస్తాను అని స్టబ్బన్‌గా ఉండడం లాంటివి చేయకూడదు. ఎందుకంటే ఇవన్నీ మీకోసమే జరుగుతున్నాయి. ఇవేవి కూడా పర్మనెంట్‌గా ఉండేవి కాదండి. ఆల్రెడీ 4 అనే నంబర్ స్టెబిలిటీని ఇండికేట్ చేసినప్పటికీ కూడా స్టిల్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఈ సిట్యుయేషన్స్ అనేవి మీరు ఏవైతే ఫేస్ చేస్తున్నారో, ఈ స్ట్రగుల్స్ ఏవైతే ఫేస్ చేస్తున్నారో ఇవి పర్మనెంట్ కాదు. ఇవి మీ లైఫ్‌లో స్టెబిలిటీ కోసమే మీరు ఏంటంటే ఫేస్ చేస్తున్నారు అని మీరు అనుకోవచ్చు. సో, ఇప్పుడు ఫినాన్షియల్‌గా మీరు స్ట్రగుల్ అవుతున్నారు. ఫినాన్షియల్‌గా మీరు డీలింగ్స్ చేయలేకపోతున్నారు. కానీ మీరు అది ఫేస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మీరు అది ఫేస్ చేస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మీకు అర్థమైతే ఈవెన్ ఇదంతా మీకు చాలా స్ట్రెస్‌ఫుల్‌గా అనిపించినా మీ వైపు నుంచి మీరు అలా స్టాండ్ తీసుకుంటే డెఫినెట్‌గా మీరు తర్వాత హ్యాపీగా ఉంటారండి. ఫినాన్షియల్‌గా గ్రోత్ కనిపిస్తుంది. స్టెబిలిటీ కనిపిస్తుంది. ఇది ఓన్లీ ఫినాన్సెస్ అనే కాదు. ఎలాంటి సిట్యుయేషన్‌లోనైనా ఇప్పుడు మీకు జరుగుతుందంతా ఒక నెగటివిటీని క్రియేట్ చేస్తున్నారు. పాస్ట్‌లో జరిగిందంతా కూడా మీకు నెగటివిటీ అనేది క్రియేట్ చేసి, ఇప్పుడు కూడా ఇంకా ఆ ఇన్‌సెక్యూరిటీతోనే మీరుంటున్నారు. ఇంకా మీరేంటంటే ఇది ఎక్కడో హ్యాండిల్ చేయాలి అనుకుంటున్నా చేయలేకపోతున్నారు అని బాధపడుతున్నా, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యూనివర్స్ మీ ఫేవర్‌లోనే ప్రతిదీ చేస్తుంది. కానీ మీ ఫేవర్‌లో చేసినంత మాత్రాన మీకు కంఫర్టబుల్‌గా ఉండాలి, ఈజీగా ఉండాలని రూల్ లేదు కదా! యూనివర్స్ ఎప్పుడు కూడా ఎవరికీ ఏది ఈజీగా ఇవ్వదండి. యూనివర్స్ ప్యాటర్న్స్ కూడా చాలా టిపికల్‌గా ఉంటాయి. వాటికి అడ్జస్ట్ అవ్వాలి అంటే ఒక పర్సన్ ఎంతో అలైన్ అయ్యి ఉండాలి. ఆర్ వాళ్ళెంతో ఎన్‌లైటన్ అయ్యి ఉండాలి. వాళ్ళ లైఫ్‌ని ఆ విధంగా వాళ్ళు చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. డెఫినెట్‌గా నేనైతే ఒకటే చెప్తాను. స్టిల్ మీకిది నెగెటివ్‌గా అనిపించినా, మీరు స్ట్రగుల్ అవుతున్నా, ఇది కొంతకాలం మీరు ఫేస్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు అంటే మీరు అలా ఫేస్ చేస్తేనే మీ లైఫ్‌లో తర్వాత మీరు పాజిటివిటీ కానీ, హ్యాపీనెస్ కానీ చూస్తారంట. సో, మీరందుకే ఇక్కడేంటంటే ఇది నెగెటివ్‌గా తీసుకోవడం మానేసి ఆర్ స్ట్రగుల్ అవ్వడం మానేసి జస్ట్ మీరు మీలాగా ఉండడానికి ట్రై చేయండి. అండ్ సిట్యుయేషన్ లాగా అర్థం చేసుకోవడానికి చూడండి. సో, దాని ప్రకారం మీకు ఎంతవరకు ఛాన్స్ ఉంటే అంతవరకే చేస్తారు. ఏది బియాండ్ ఎవరు చేయలేరండి. బట్ మీ చేతుల్లో ఎంతవరకు ఉంది, మీ ఆలోచన, మీ కేపబిలిటీ బట్టి మీరు చేయాల్సినవి చెయ్యండి. డెఫినిట్‌గా మీరేంటంటే సక్సెస్ అయితే చూస్తారండి. ఈ చేంజెస్ మీకోసమే వస్తున్నాయి అండ్ వెరీ గుడ్ చేంజెస్ అండి ఇవి. కాకపోతే ఇప్పటికిప్పుడు మీరు ఫేస్ చేస్తున్నవి ఆర్ ఇప్పటికిప్పుడు మీ లైఫ్‌లో వచ్చే చేంజెస్ మాత్రం కంఫర్టబుల్‌గా ఉండవు. ఏది ఈజీగా ఉండదండి. బట్ రిజల్ట్ మాత్రం చాలా పాజిటివ్‌గా ఉంటది. సో, అందుకోసమైనా మీరు బేర్ చేయాలి అండ్ ఫైట్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎస్కేప్ అవ్వాలి, షార్ట్ కట్స్ వెతకడం లాంటివి ఎవరు చెయ్యొద్దు. అలాంటివి చేసినా ఇవేమి ఎండ్ అయిపోవు. మీ లైఫ్‌ని చేంజ్ చేయడానికి వస్తున్నాయి కాబట్టి
మీరు ఎస్కేప్ అవ్వాలనుకున్నా ఇంకా ఇంకా అలాంటి చేంజెస్ వస్తాయి తప్ప మీరు అది ఫేస్ చేసే వరకు ఇవి అంటే ఆగవండి. అందుకే మీరు ఏంటంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే మీ లైఫ్లో స్టెబిలిటీ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది నా లైఫ్లో గ్రోత్ లేదు, సక్సెస్ లేదు, ఆరు నేను ఎక్కడ స్టెబుల్గా జాబ్ చేయట్లేదు, ఈ జాబ్ పోతుంది ఇంకొక జాబ్ వస్తుంది అలా అనుకుంటున్నారు. కానీ ఈ సిచ్యువేషన్ని మీరు పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయాలి. గివ్ అప్ చేయడం కంటే కూడా మీరు హ్యాండిల్ చేయడంలోనే ఏదైనా ఉంటుంది. బట్ వన్స్ మీరు కరెక్ట్గా హ్యాండిల్ చేస్తే మంచి జాబ్ వస్తుంది. అది ఇక్కడ. అందుకే మీరు అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ మీ అదృష్టం ఎలా ఉందో కూడా ఒకసారి చూసేద్దాం. యాక్చువల్‌గా ఒకటి మాత్రం నిజమండి. చాలా రోజుల నుంచి మీ జీవితంలో మీరు ఊహించనివన్నీ జరుగుతున్నాయి. జరిగిన ప్రతీదీ మిమ్మల్ని బాధ పెడుతుంది, భయపెడుతుంది, ఇబ్బంది పడేలాగే చేస్తుంది. సో, ఇంకేం అదృష్టం ఉంది అన్నట్టుగా అయితే మీరు ఫీల్ అవుతున్నారు. యాక్చువల్‌గా మీ లైఫ్‌లోనే ఏంటంటే మీరు కరెక్ట్ ట్రాక్‌లోనే ఉన్నారు. కానీ మీరేంటంటే ఇంకా చాలా దూరం వెళ్ళాల్సుంది. దాని అర్థం అంటే అదృష్టం లేదు అని కాదు, కానీ ఈ టైంలోనే ఏంటంటే మీ అదృష్టాన్ని మీరు పరీక్షించుకోలేరండి. డెఫినెట్‌గా ఇదైతే మీకు హార్డ్ టైమే. లక్ లేదు అని నేను చెప్పట్లేదు. లక్ ఉంది. కాకపోతే లక్ ఉన్నప్పటికీ కూడా లక్ కంటే మేబీ కర్మ అనేది ఎక్కువగా ఉందేమో అని అనిపిస్తుంది. సో, బేసిక్‌గా మీరేంటంటే కొన్ని సార్ట్ ఔట్ చేయాల్సినవి కానీ, ప్రాపర్‌గా హ్యాండిల్ చేయాల్సినవి కానీ మీ లైఫ్‌లో హ్యాండిల్ చేసే టైం అండి ఇది. మేబీ అవి మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేసే వరకు కూడా ఏది కూడా మీకు అనుకూలంగా జరగదండి. లక్ అనేది లేదు అని చెప్పను. ఉంది. బట్ ఈ ఫేజ్‌లోనేంటంటే మీరు మీ అదృష్టాన్ని పరీక్షించుకోలేరు. అదైతే కన్ఫర్మ్. ఇంకా మీరెక్కడో ట్రాప్ అయిపోయినట్టుగా, ఇంకా మీరు స్టక్ అయిపోయినట్టుగా అలాగే ఫీల్ అవుతారు. దాని అర్థం మీకు లక్ లేదు అని కూడా కాదు. ఎందుకంటే యాక్చువల్‌గా మీ లైఫ్‌లోని మీరిప్పుడు కరెక్ట్ పాత్‌లో ఉన్నారు. కరెక్ట్ పాత్‌లో ఉన్నప్పటికీ కూడా ఫేస్ చేయాల్సినవి కానీ, కొన్ని క్లియర్ చేయాల్సినవి కానీ ఉన్నాయండి. సో, దానివల్ల ఈ టైంలోనేంటంటే ఏది కూడా మీకు అనుకూలంగా జరుగుతున్నట్టుగా అనిపించదు. యాక్చువల్‌గా చేంజ్ దగ్గరే నేను చెప్పాను. ఏది కూడా మీకు కంఫర్టబుల్‌గా ఉండదు అని చెప్పి. అసలు యాక్చువల్‌గా మీరు ఈ టైంలోని ఎంత సేఫ్ పాత్‌ని చూజ్ చేసుకోవాలి అని ట్రై చేస్తే యూనివర్స్ మీకు ఆ ఛాన్స్ ఇవ్వదు. అది పార్ట్‌లీ కొంత కర్మ వల్ల కూడా అవ్వచ్చు. ఎందుకు అంటే మీ కార్డ్స్‌లో టవర్ ఎనర్జీ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. సో, నేనేమనుకుంటున్నానంటే ఈ టైంలో లక్ కూడా మీకు ఫేవర్ చేయదు. ఓన్లీ మీ హార్డ్ వర్క్ ఆర్ స్మార్ట్ వర్క్ ఆర్ మీకున్న స్కిల్స్, లేకపోతే మీకు మీ సిట్యుయేషన్స్ మీద ఉన్న క్లారిటీ. అంటే ఒకటి నేను క్లియర్‌గా చెప్తానండి. ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా ఆర్ ఏ డీవియేషన్స్ లేకుండా మీరు జస్ట్ ప్రాక్టికల్‌గా థింక్ చేసి ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని డిఫరెన్షియేట్ చేసి కరెక్ట్ చెయ్యాలి అనుకున్నది చేస్తే మాత్రం మీకు లక్‌తో పని లేదండి. ఎందుకు అంటే ఇక్కడ ఎంత డ్యామేజ్ జరుగుతున్నా, అది ఎంత నెగెటివ్‌గా కొన్ని జరుగుతున్నా స్టిల్ మీరేంటంటే మళ్ళీ కూడా క్రియేట్ చేసుకోగలరు. ఆర్ మళ్ళీ కూడా అన్నీ రీసెట్ చేయగలరు. హోప్స్ అయితే పెట్టుకోగలరండి. ఇవన్నీ కూడా లక్‌నే ఇండికేట్ చేస్తాయి. యాక్చువల్‌గా స్టార్ కార్డ్ వచ్చిందంటేనే లక్, బాటమ్ ఎనర్జీ అది. కాకపోతే అంటే ఒకటి నేను చెప్తాను. చాలా ఫేస్ చేయాల్సి ఉందండి. చాలా చేంజెస్ రావాల్సిన పరిస్థితి ఉంది. అండ్ కొన్ని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మేబీ మీరు ఎప్పుడైతే కరెక్ట్ డెసిషన్స్ తీసుకొని కరెక్ట్‌గా మీ లైఫ్‌లో ఉన్న థింగ్స్‌ని మీరు హ్యాండిల్ చేస్తారో, లక్‌తో పని లేకుండా మీరు చేసినప్పుడు ఆటోమేటిక్‌గా లక్ అనేది మిమ్మల్ని ఫాలో అవుతది. సో, అలాంటి పరిస్థితి. ఇప్పటికైతే మీ లైఫ్‌లో లక్ అనేది ఉంది అని నేను అనుకోవట్లేదు. ఈ ఫేజే అలా ఉంటుంది. దాని అర్థం ఏంటంటే ఇలాగే ఉంటది. మీరు ఇంకా ఇలాగే సఫర్ అవుతారు అని కాదు. బట్ మీరు చేయాల్సినవి కొన్ని కరెక్ట్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకు అంటే ఇప్పటి వరకు మీ లైఫ్‌లోని మీరు చేసింది రాంగ్ అని చెప్పను కానీ, ప్రతిదానికి మీరు డిసప్పాయింట్ అవ్వడం, హర్ట్ అవ్వడం ఆర్ వీక్ లాగా ఫీల్ అవ్వడం ఇలాగే జరిగింది. బట్ యాస్ ఎ ఇండివిడ్యువల్‌గా మీరు ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు? మీ సిట్యుయేషన్స్‌ని మీరు ఎలా హ్యాండిల్ చేశారు? అంటే మీరు ఇక్కడ మీ రోల్ ఏంటి యాక్చువల్‌గా? ఇది మీరేంటంటే తెలుసుకోలేకపోతున్నారండి. ఇప్పటికి కూడా నాకు తెలిసి మీలో చాలా మందికి క్లారిటీ లేదు. సిట్యుయేషన్స్ మీద క్లారిటీ ఉండడం వేరు. మీ రోల్ ఏంటి? మీరేంటి అని మీకు తెలియడం ఇంపార్టెంట్. సో, అది మీరేంటంటే తెలుసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో, యాక్చువల్‌గా ఇప్పుడిప్పుడు మీకు కొన్ని అర్థమవుతున్నట్టు ఉన్నాయి. కానీ స్టిల్ మీరేంటంటే ఇంకా బయటకి రావాల్సిన అవసరం ఆర్ ఇంకా బెటర్‌గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పటి వరకు మాత్రం లక్ మీ వైపు ఉంటది అని నేను అనుకోను. ఎందుకు అంటే ఈ ఫేజ్‌లోనే మీరు నేర్చుకోవాల్సింది కానీ, మీరు కరెక్ట్ చేయాల్సింది కానీ, క్రియేట్ చేయాల్సింది కానీ చాలా ఉందండి.
సో మీ లైఫ్ని మీరు ఏంటంటే ఒక డిఫరెంట్ వేలో షిఫ్ట్ చేయాలి అనుకుంటున్నప్పుడు మీరు కూడా చేంజ్ అవ్వాలి కదా మరి. అందుకే ఇవన్నీ మీ లైఫ్లో జరుగుతూ ఉంటాయి. సో లక్ లేదు అనుకోవద్దు, బట్ లక్ అనేది మిమ్మల్ని ఫాలో అయ్యే టైం వచ్చినప్పుడు అవుతుంది. అప్పటి వరకు మాత్రం మీరు కరెక్ట్గా ఉండడం ఇంపార్టెంట్. నాకు తెలిసి మీరు థింగ్స్ని కానీ కరెక్ట్గా హ్యాండిల్ చేస్తే, మీరు కరెక్ట్ డెసిషన్స్ కానీ తీసుకుంటే నెక్స్ట్ 7 వీక్స్లోని చేంజెస్ అయితే చూస్తారండి. 7 వీక్స్ కాకపోతే కొంతమందికి మేబీ అరౌండ్ ఫిబ్రవరి మార్చ్ టైముల్లోని గుడ్ చేంజెస్, అంటే వాళ్ళ లైఫ్లోని ఆ లక్ అనేది వాళ్ళకి ఉంది, థింగ్స్ వర్కౌట్ అవుతున్నాయి అనే ఫీలింగ్ అయినా వస్తుంది. ఎర్లీగా అయితే 7 వీక్స్, లేట్ అయితే అరౌండ్ ఆ టైంలోని మీరు చేంజెస్ అయితే నోటీస్ చేస్తారు. బట్ ఏది ఏమైనా నేను చెప్తున్నాను కదండి, మీరు చేయాల్సింది మీరు చేయండి. మీరు చేయాల్సింది మీరు చేస్తున్నప్పుడు యూనివర్స్ చేయాల్సింది యూనివర్స్ చేస్తుంది. అల్టిమేట్గా యూనివర్స్ ఏంటంటే ఎవరి వైపు బయాస్డ్గా ఉంటుంది అని కాదు, మీరు కరెక్ట్గా చేస్తే మీ వైపే ఉంటుంది అంతే. సో ఎక్కడో కానీ మీరు కొన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అందుకే సిచ్యువేషన్స్ ఏంటంటే వచ్చే రోజుల్లో కూడా కొంత కేయోటిక్ గానే ఉంటాయి, స్ట్రెస్ఫుల్ గానే ఉంటాయి. బట్ స్టిల్ మీరు ఎలా హ్యాండిల్ చేస్తారో అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే పర్టికులర్ గా టవర్ ఎనర్జీకి స్టార్ ఎనర్జీ అనేది ఫాలో అవుతుంది అంటే అది యాక్చువల్ గా డైరెక్ట్ గానే మొత్తం ఏదైతే కొలాప్స్ అయిపోయిందో అది కూడా మళ్ళీ బిల్డ్ చేసుకోవడానికి ఒక పాసిబిలిటీ ఉన్నట్టే. సో ఇప్పుడు జరుగుతున్నవన్నీ ట్రబుల్ చేస్తున్నట్టుగా మీకు అనిపిస్తున్నా స్టిల్ మీకు ఏంటంటే థింగ్స్ ని బెటర్ చేసుకోవడానికి ఇంకా పాసిబిలిటీ అయితే ఉంది అన్నట్టే కార్డ్స్ చూపిస్తున్నాయి. కాబట్టి సో మీరు ఓన్లీ అంటే లక్ లేదు, సో నేను ఇది ప్రయత్నం చేయను, ఆరు నాకు లక్ లేదు కాబట్టి ఇవేవి ఇంకా నా లైఫ్ లో జరగవు అలా అనుకోవద్దు. మీ వైపు నుంచి మీరు ఏం చేయగలరు, ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేయగలరు అనేది మీరు చూసుకోండి. ఖచ్చితంగా థింగ్స్ అయితే మాత్రం మీకు వర్కౌట్ అవుతాయండి. సో నెక్స్ట్ మరి మీ కర్మ ఎలా ఉందో కూడా చూద్దాం. యాక్చువల్గా ఇక్కడే కర్మ కనిపిస్తుంది, బట్ ఏదేమైనా ఒకసారి చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఒక్కటి మాత్రం నిజమండి, ఫైనల్ గా మీ కర్మని మీరు బ్యాలెన్స్ చేసుకునే టైం వచ్చింది. నిజానికి ఈ లైఫ్ లో మీరు ఏంటంటే చాలా కాలం నుంచి మంచి పనులు చేయడానికి మంచిగా ఉండడానికే ట్రై చేస్తున్నారు. మేబీ మీకు కొంత క్లారిటీ వచ్చింది, లైఫ్ లో మీరు మంచిగా ఉంటేనే మంచి కర్మ అనేది ఉంటుంది. ఆర్ ఈవెన్ గత జన్మలో ఏమైనా పాపాలు చేసినా ఈ జన్మలోనైనా మంచి పనులు చేస్తే కనీసం మీరు ఎంతో కొంత ఫ్రీ అవుతారు అని ఈ రీసెంట్ టైమ్స్ లోనే ఎందుకో బాగా ఎక్కువ తెలుసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. అండ్ మీ సిచ్యువేషన్స్ కూడా అలాగే ఉన్నాయి. సో నిజమేనండి, యాక్చువల్ గా మీ కార్మిక్ ప్యాటర్న్స్ అనేవి ఫైనల్ గా షిఫ్ట్ అవుతున్నాయి అని చెప్పొచ్చు. కాకపోతే ఈ టైంలో ఏంటంటే మీరు వ్యక్తుల నుంచి ఏదో ఆశించే దానికంటే కూడా వ్యక్తులకి ఇచ్చేలాగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే కర్మని బ్యాలెన్స్ చేయాలి. మీ లైఫ్ లో ఈవెన్ పాస్ట్ కార్మిక్ డెట్స్ క్లియర్ చేసుకోవాలి, ఆర్ ఈ లైఫ్ లో ఉన్న కొన్ని డెట్స్ ని క్లియర్ చేసుకోవాలి అంటే మాత్రం మీరేంటంటే ఏదైతే ఫీల్ అవుతారో అది చెప్పడం కానీ, ఏదైతే మనసుకి చేయాలి అనిపిస్తుందో అది చేయడం కానీ, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఓపెన్ గా మీరేంటంటే వ్యక్తులకి హెల్ప్ చేయాల్సిన పరిస్థితి ఉంది అంటే హెల్ప్ చేయడం కానీ, అంటే ఒకటి గుర్తు పెట్టుకోండి, గివ్ అండ్ టేక్ సిచ్యువేషన్ అనేది కొంచెం బ్యాలెన్స్డ్ గా ఉండాలండి. అలా బ్యాలెన్స్ మీరు చేయగలిగితే మాత్రం డెఫినెట్ గా కొంత కర్మ క్లియర్ అవుతుంది అండ్ మీరు కొన్ని చేంజెస్ కూడా చూస్తారండి. అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు కొంతమంది నా లైఫ్ ఎలా ఉంది అంటే నేను ఏదో పాపం చేశాను, ఆర్ గతంలోని చేసిన దాని వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. సో మీరు నిజంగా ఇలా ఫీల్ అవుతున్న పరిస్థితులు ఏమైనా మీ లైఫ్ లో ఉంటే అలాంటి పరిస్థితుల్లో మీరు మార్పును చూస్తారండి. ఈ టైంలో మీరు ఏంటంటే ఎక్కువ సోషల్ సర్వీస్ లాంటిది చేయాలండి. డొనేషన్స్ చేయండి, పూర్ పీపుల్ కి ఫుడ్ ఆర్ క్లోత్స్ అనేవి ప్రొవైడ్ చేయండి. మోస్ట్లీ మీ వైపు నుంచి మీరు చేయాల్సిన గుడ్ డీడ్స్ అయితే చేయండి. అలా చేయడం వల్ల డెఫినెట్ గా ఎంతో కొంత కర్మ అయితే క్లియర్ అవుతుంది. దానివల్ల మీ సిచ్యువేషన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ చూస్తారండి. అంటే యానిమల్స్ కి ఫుడ్ ఫీడ్ చేయడం కానీ ఇలాంటివి కూడా చేయాలండి. మోస్ట్లీ పర్సన్స్ తో కూడా కైండ్ గా ఉండాలి. ఇప్పుడు మీతో ఎవరైనా రూడ్ గా ఉంటున్నారు,
సో వాళ్ళ అప్రోచ్ మీకు నచ్చట్లేదు అంటే అలాంటి వ్యక్తుల్ని మీరు ఇగ్నోర్ చేయడం మంచిది. బట్ మీరు కూడా వాళ్ళని ఏదో అనడం, కర్స్ చేయడం లాంటివి చెయ్యొద్దు. దానివల్ల కూడా కర్మ అనేది ఇంకా పెరిగిపోతుందండి. అందుకే మీరు ఏం చేస్తారు అంటే మీ వైపు నుంచి చేయాల్సిందే చెయ్యండి. మోస్ట్లీ మీరు ఏంటంటే గుడ్ పర్సన్ లా ఉండడానికే ట్రై చేయండి. బట్ ఎవరితో కూడా ఫైట్ చేయడం, ఆర్గ్యూ చేయడం లాంటివి చేయొద్దు. మీకు వీలైతే హెల్ప్ చేయండి, లేకపోతే సైలెంట్ గా ఉండండి. బట్ ఎవరిని క్రిటిసైజ్ చేయడం, లేకపోతే కొంతమంది ఉంటారు బాడీ షేమింగ్ చేస్తూ ఉంటారు, కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పాస్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటివి మానేసుకోండి. ఎందుకంటే ఇలాంటివి చేయడం వల్ల కర్మ అనేది పెరిగిపోతుంది. దానివల్ల కూడా మీరు ఏంటంటే ఇంకా ఇంకా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. యాక్చువల్గా యూనివర్స్ ఏంటంటే మీకు ఛాన్స్ ఇస్తుందండి. ఈ టైంలోని మీ సిచ్యువేషన్స్ ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికైనా, మీ కర్మాని క్లియర్ చేసుకోవడానికైనా, ఆర్ ఇంకా మీరు ఏంటంటే మీ లైఫ్ ని బెటర్ చేసుకోవడానికైనా మీకు ఇది మంచి టైం అండి నిజానికి. సో మీరు అంటే చేసే పనులు బట్టి, మాట్లాడే మాటలు బట్టి, మీ బిహేవియర్ బట్టే ఈ ఫేజ్ లో కర్మ క్లియర్ అవ్వడం అండ్ మీ లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ ఇంప్రూవ్ అవ్వడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది. కాబట్టి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ తీసుకుంటే డెఫినెట్ గా చేంజెస్ వస్తాయి. చేంజెస్ కూడా సడన్ చేంజెస్ వస్తాయండి. ఏదో గ్రాడ్యువల్ గా చేంజ్ వస్తుంది, ఎప్పుడో లైఫ్ సెట్ అవుతుంది, ఏం లేదు. వెంటనే చూస్తారు ఫలితం. మంచి పని ఇలా చేశారు అంటే అలా మంచి ఫలితం కనిపిస్తుంది, అదైతే గ్యారంటీ. సో ఇంకా మీ ఇష్టం. మీరు ఏంటంటే మంచి వ్యక్తిలాగా ఉంటారా, లేకపోతే ఇలాగే ఉంటారా, అంటే ఈ విధంగానే మీ ఆలోచనలు ఉంటాయి అనేది ఇంకా మీ చేతుల్లో అయితే ఉంది. సో అసలు ఇంకా ఫైనల్ గా యూనివర్స్ మీకు ఇచ్చే అడ్వైస్ ఏంటి అనేది కూడా ఒకసారి చూసేది. ఒక్కటి మాత్రం నేను క్లియర్ గా చెప్తానండి. అసలు ముందు మీరు ఎవరితోనైనా ఫైట్ చేస్తున్నా, ఆర్గ్యూ చేస్తున్నా వాళ్ళతో ఫైట్ చేయడం, ఆర్గ్యూ చేయడం మానేయండి. మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవడం తప్పు కాదు. బట్ వాళ్ళతో ఫైట్ చేయడం, ఆర్గ్యూ చేయడం అండ్ వాళ్ళు మిమ్మల్ని ఏవో మాట్లాడడం, మిమ్మల్ని కట్ చేయడం, అది మిమ్మల్ని హర్ట్ చేయడం. సో మళ్ళీ మీరు ఏంటంటే ఆల్టర్నేట్స్ వెతకడం, ఇవన్నీ అవసరం లేదండి. మీరు ఏంటంటే నార్మల్ గా ఉండడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఎవరితో ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ లేకపోతే మీకు మీరే ఎందుకో నచ్చట్లేదు, మీరు చేస్తున్న పనులు ఎందుకో మీకు సాటిస్ఫైయింగ్ గా లేవు అనిపిస్తే అట్లీస్ట్ ఒరిజినల్ గా మీరు ఏదైతే మీ పర్సనాలిటీ ప్రకారం మీరు నార్మల్ గా ఉండడానికి ట్రై చేయండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఫియర్స్ ని ఓవర్కమ్ చేయలేకపోతున్నారండి. వాళ్ళు ఏవైతే ఫేస్ చేయాలో అవి ఓపెన్ గా ఫేస్ చేయడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. షార్ట్ కట్స్ వెతకడం కానీ, ట్రాన్స్పరెంట్ గా ఉండకపోవడం, వెనకొకటి చేయడం, ముందుకొకటి చెప్పడం, కొన్ని జరుగుతున్నాయి. కొంతమంది లైఫ్ లో ఇవి క్లియర్ గా కనిపిస్తున్నాయి. సో ఇలాంటివన్నీ మీరు ఏంటంటే మానేసుకోవడం మంచిదండి. ఎందుకంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ ఏంటంటే గుడ్ లక్ ని ఇండికేట్ చేస్తుంది, బ్యాడ్ లక్ ని ఇండికేట్ చేస్తుంది. అలాంటప్పుడు ఆ వీల్ స్పిన్ అవుతున్నప్పుడు మీరు చేసే పనులు బట్టి అది ఎటైనా స్పిన్ అవ్వచ్చు. సో మీరు అందుకే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. మోస్ట్లీ మీకు ఏదైనా చేతనైతే మీరు మంచి పనులు చేయండి, మంచిగా ఉండడానికి ట్రై చేయండి, లేకపోతే సైలెంట్ గా ఉండండి. అది ఇంకా ఈజీ అండి. బట్ తెలిసి తప్పులు చేయొద్దు, తెలిసి ఎవరితో ఆర్గ్యూ చేయొద్దు. ఈవెన్ వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నట్టుగా, మిమ్మల్ని ట్రబుల్ చేస్తున్నట్టుగా అనిపిస్తే అలాంటి వ్యక్తుల్ని కంప్లీట్ గా ఇగ్నోర్ చేయండి. అలాంటి వ్యక్తులకి దూరంగా ఉండండి. అది బెటర్ అండి. మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేయండి. మీ లైఫ్ కోసం మీరు ప్లాన్ చేసుకోండి. ఆ కంఫర్ట్ జోన్ ని విడిచిపెట్టేసి మీ లైఫ్ లోని ఎలాంటి చేంజెస్ వస్తే బాగుంటది అనే దానికోసం మీరు చూసుకోండి. ఎందుకంటే అల్టిమేట్ గా మీరు ఇక్కడ బెటర్ ఇండివిజువల్ గా చేంజ్ అవ్వడమే ఇంపార్టెంట్. ఇవన్నీ కాదు, ఇవన్నీ జస్ట్ సోల్ కాంట్రాక్ట్స్ అవ్వచ్చు, కాస్మిక్ కాంట్రాక్ట్స్ అవ్వచ్చు. దానివల్ల మీరు ఏంటంటే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండొచ్చు. కానీ మీ హ్యాపీనెస్ మీకు ఇంపార్టెంట్ అనుకుంటే మిమ్మల్ని మీరు చూస్ చేసుకోవాలి, మీ పీస్ ని మీరు చూస్ చేసుకోవాలి. అండ్ థింగ్స్ ని కరెక్ట్ గా హ్యాండిల్ చేయడం ఇంపార్టెంట్. సో మీరు ఏంటంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి. యూనివర్స్ ప్యాటర్న్స్ ప్రకారం మీరు ఎప్పుడైతే అలైన్ అవుతారో మీ లైఫ్ లో ప్రతిదీ కరెక్ట్ గా జరుగుతుంది. మీకు ఆ ఛాన్స్ ఉందండి. సో ఆ ఛాన్స్ ఉన్నప్పుడు దాన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో నేను చెప్పింది అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టికులర్ గా సిడి, జిహెచ్, కేఎల్, ఓపీ, ఎస్టీ, డబ్ల్యూ, ఎక్స్జెడ్ లెటర్స్ తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. ఫస్ట్ అయితే ఆల్రెడీ ఇంట్రడక్షన్ పార్ట్ లో చెప్పాల్సినవన్నీ చెప్పాను. రీడింగ్ విషయానికి వచ్చేసరికి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ ప్రకారం నేను చెప్పినట్టుగా చేంజ్ ఏంటి, లక్ ఏంటి, కర్మ ఏంటి, వీటి కోసం అయితే మాట్లాడతాను. ఫస్ట్ మీ లైఫ్ లో ఇప్పుడు ఎలాంటి చేంజెస్ వస్తే అవి మిమ్మల్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేయొచ్చు, అసలు పరిస్థితి ఏంటి అనేది చూద్దాం. తర్వాత లక్ కోసం మాట్లాడతాను.
సో బేసిక్‌గా ఒకటి మాత్రం నిజమండి. మీ లైఫ్‌లో మీరు పడుతున్నంత కష్టం ఎవరు పడట్లేదండి. అది ఒక కెరియర్ యాస్పెక్టే కాదు, రిలేషన్‌షిప్ యాస్పెక్టే కాదు, ఫినాన్సెస్ బేస్డ్‌గానే కాదు. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. చాలా స్ట్రగుల్ అవుతున్నారు. లిటరల్‌గా మీ బెస్ట్ మీరిస్తున్నారు అని చెప్పొచ్చండి. మీ బెస్ట్ మీరిచ్చినప్పటికీ కూడా ఏది కూడా మీరనుకున్నట్టుగా ఉండట్లేదు. అది మీకేంటంటే ఇంత కష్టపడుతున్నారు కదా! సో వర్తీ లాగా అనిపించట్లేదు. ఎందుకంటే మీరు ఎంత కష్టపడుతున్నా పెద్దగా మీకు గుర్తింపు లేకపోవడం ఆర్ మీరు దానివల్ల కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వకపోవడం, మీకెందుకో అంటే సాటిస్ఫాక్షన్ లేదు. బేసిక్‌గా మీరు దీనివల్ల చాలా నెగెటివ్‌గా ఫీల్ అవుతున్నారు. చాలా లోగా ఫీల్ అవుతున్నారు. ఇంకా మీ లైఫే ఎంత అని అంటే మిమ్మల్ని మీరు కొంచెం నెగెటివ్‌గా మ్యానిపులేట్ చేసుకుంటున్నారు. అదెలా అంటే ఎంత కష్టపడినా, ఎంత స్ట్రగుల్ అయినా నా జీవితం ఇలాగే ఉంటది. నా జీవితంలో పెద్ద మార్పులేమి రావు. సో, నేను కష్టపడడమే ఉంటుంది కానీ ఏది కూడా నేను అనుకున్న విధంగా జరగదు అని అనుకుంటున్నారు. బట్ యాక్చువల్‌గా ఈ ఫేజ్ ఆల్మోస్ట్ కంప్లీషన్‌కి వచ్చేసిందండి. లైక్ లిటరల్‌గా మీరు చాలా కాలం నుంచి కష్టపడుతూ ఉండొచ్చు. చాలా స్ట్రగుల్ అవుతూ ఉండొచ్చు. ఇది ఏ సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. నేనిక్కడ సిట్యుయేషన్ ఇది అని అయితే మెన్షన్ చేయను. కాకపోతే మీరింత స్ట్రగుల్ అవుతున్నారు కాబట్టి అండ్ ఇక్కడ లిటరల్‌గా మీరు నెగెటివ్‌గా ఫీల్ అవుతున్నప్పటికీ కూడా యూనివర్స్ మీకు కోఆపరేట్ చేయట్లేదు అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. మీకు యూనివర్స్ ఇప్పటి వరకు పరీక్షించింది అని మీరు అనుకోవచ్చు. కానీ ఇంకా ఇది ఆల్మోస్ట్ ఎండింగ్‌కైతే వచ్చేసింది. తొందరలోనే మీరేంటంటే సెలబ్రేట్ చేసుకుంటారండి. తొందరలోనే మీ లైఫ్ చేంజ్ అవ్వబోతుంది. సో, ఆ చేంజ్ ఏంటంటే చాలా పాజిటివ్‌గా ఉంటుంది అని చెప్పొచ్చు. మీకైతే నిజానికి గుడ్ టైమ్ అనేది ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయినట్టే. కొంచెం ఈ టైంలో థింగ్స్ మెస్ అప్ అవుతున్నట్టుగా, కొంచెం లైఫ్ ఏంటంటే మరి కొంచెం డిఫికల్ట్‌గా అనిపిస్తూ ఉంటది. ఎందుకు అంటే కొన్ని ఎండ్‌కి వస్తున్నప్పుడు ఈజీగా ఉండవు. అంటే కొన్ని ఎలా ఉంటాయి అంటే మెస్సీ అయిపోతూ ఉంటాయి. ఇంకా కాంప్లికేట్ అయిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటది. బట్ సడెన్‌గా ఎండ్ అయిపోతాయి. అలా ఉంటదనమాట. ఇప్పుడు మీరు అంటే మీ లైఫ్‌లో ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్ కూడా అలాంటిదే. ఇది ఆల్మోస్ట్ ఎండ్‌కొచ్చేసింది. ఇంకా ఎండింగ్ అనేది చూస్తారు మీరు తొందరలోనే. అండ్ ఈ ఎండింగ్ అనేది అయిపోయిన తర్వాత మీరు చాలా హ్యాపీగా, చాలా సాటిస్ఫై అవుతారు. ఎందుకంటే మీ ఎఫర్ట్స్‌కి యూనివర్స్ ఏంటంటే మీకు రివార్డ్ ఇస్తుంది. అందులో నో డౌట్ దానికి మీరు రెడీగా ఉండండి. ఆ రివార్డ్ అనేది ఏ విధంగా అయినా ఉండొచ్చు. మీకు మంచి జాబ్ రావచ్చు. ఆర్ ఫినాన్షియల్ గా గ్రోత్ చూడొచ్చు. సక్సెస్ అనేది కనిపించొచ్చు. రిలేషన్‌షిప్ లో సక్సెస్ ఉండొచ్చు. మొత్తానికి మీ లైఫ్ ఏంటంటే డిఫరెంట్ గా చేంజ్ అవ్వబోతుంది. అది కూడా చాలా పాజిటివ్ గా మీరేంటంటే ఒక హ్యాపీ ప్లేస్ లో ఉంటారు అని చెప్తానండి. ఆర్ కంఫర్టబుల్ ప్లేస్ లో ఉంటారు. కష్టపడిన దానికి మీకు ప్రతిఫలం అయితే దక్కుతుంది. చాలా తక్కువ టైంలో జరుగుతుంది. మోస్ట్‌లీ ఇయర్ సెకండ్ హాఫ్ లోనే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు వరకు మీరు ఏదైతే ఫేస్ చేసారో, ఇంకా ఫేస్ చేస్తున్నారో ఇవన్నీ కూడా అయిపోయాయండి. ఇంక మీ లైఫ్‌లోనేంటంటే గుడ్ టైమ్ స్టార్ట్ అయింది కాబట్టి మీరు దేనికి కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఉండొచ్చు. అండ్ థింగ్స్‌ని కూడా హ్యాపీగా సార్ట్ ఔట్ చేసుకుంటారు. అన్నీ కూడా ఆటోమేటిక్‌గా జరిగిపోతూ ఉంటాయి. సో, ఇంక ఇలాగే ఉంటదేమో నా లైఫ్ ఇంతేనేమో అని ఎవరు కూడా వర్రీ అవ్వద్దు. ఎందుకంటే కొంతమంది చాలా కష్టపడి ఉన్నారు. సో, మీకేంటంటే చాలా బాధ అనిపిస్తుంది. మీ జీవితాన్ని వేరే వ్యక్తుల జీవితంతో కానీ పోలిస్తే ఇంకా ఎక్కడో వెనక్కే ఉన్నారు. సో, ఇంత కష్టపడినా ఇలా మీరు ఉంటున్నారు. వాళ్ళు అలా ఉంటున్నారు అని కూడా ఫీల్ అవుతున్నారు. బట్ ఎవరితోని కంపేర్ చేసుకోవద్దు. అండ్ ఇంకొకటి ఎవరైనా ఈ టైంలో మిమ్మల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయడానికి చూసినా ఇంకెందుకులే ప్రయత్నం చేయడం. ఆర్ ఏముందిలే లైఫ్ ఇంతే అన్నట్టుగా మిమ్మల్ని ఎవరైనా డిస్కరేజ్ చేస్తున్నా అస్సలు అవేవి కూడా మీరు పట్టించుకోవద్దు. ఎందుకంటే ఈ టైంలోని కొంచెం మిమ్మల్ని నెగెటివ్‌గా మ్యానిపులేట్ చేసే వాళ్ళు కూడా మీ చుట్టూ ఉంటారు. బట్ అలాంటి వాళ్ళ వల్ల మీరు ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వకుండా మీరు చేయాల్సిన పనులు కరెక్ట్‌గా చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ అయితే వస్తున్నాయండి. సో, మీరేంటంటే మీ లైఫ్‌లో ఫైనల్‌గా హ్యాపీనెస్‌ని మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇది నిజంగా మీ లైఫ్‌లోని ఒక అచీవ్‌మెంట్ లాగే మీకు అనిపిస్తదండి. ఇంకెక్కువ చెప్పడానికి ఏం లేదు. బట్ గుడ్ చేంజెస్ మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కొంచెం ఈ టైంలోని థింగ్స్ మెస్ అప్ అవుతున్నట్టు కనిపిస్తది. అండ్ మీరు కూడా కొంచెం నెగెటివ్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. ఆర్ లోగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఆ డెవిల్ ఎనర్జీ ఏంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా చూసుకోండి. మీ థాట్స్ అనేవి డార్క్‌గా ఉండనంత వరకు, మీరు చాలా నార్మల్‌గా ఉన్నంత వరకు మాత్రం ప్రతిదీ కూడా మీ కంట్రోల్‌లోనే ఉంటది. అదైతే నేను చెప్పగలను. సో, నెక్స్ట్ అసలు మీ లక్ అనేది కూడా ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. సో, బేసిక్‌గా ఒకటి మాత్రం నిజమండి. చాలా కాలం నుంచి మీకు సర్ఫేస్ లెవెల్‌లో కొన్ని జరుగుతున్నట్టుగా, కొన్ని మీ ఫేవర్‌లో ఉన్నట్టే అనిపిస్తున్నాయి.
కాకపోతే డీపర్ గా కానీ అనాలిసిస్ చేస్తే ఏది మీ ఫేవర్ లో జరగట్లేదు ఆర్ ఏది కూడా మీ కంట్రోల్లో లేదు అనే ఫీలింగ్ మీకు వస్తుంది. దానికి రీజన్ ఏంటి అంటే మీకు అసలు లక్కే లేదు, మీ లైఫే ఎంత అనే ఫీలింగ్ లో మీరు ఉన్నారు. అఫ్ కోర్స్ జరుగుతున్నవి కూడా అలాగే ఉన్నాయిలేండి. మీరు హ్యాపీగా అంటే కంఫర్టబుల్ గా ఉండే పరిస్థితి లేదు. మరి అలాంటప్పుడు లక్ ఉందని ఎలా అనుకుంటారు? లక్ లేదనే అనుకుంటారు. ఆ బాధ అనేది ఉంటుంది. సో నాకు తెలిసి ఈ ఫేజ్ లోనంటే మీ లైఫ్ లో థింగ్స్ అనేవి మెస్అప్ అవుతూ ఉంటాయండి. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఇది కంప్లీషన్ కి వస్తుంది. సో ఈ సైకిల్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతుంది ఇంకా. సో ఎండ్ అయిపోతున్నప్పుడు ఏంటంటే కొంతమందికి మాత్రం మరికొంచెం థింగ్స్ కాంప్లికేట్ అవుతున్నట్టే ఉంటది. కొంతమందికి ఈజీగా అయిపోవచ్చు కానీ అది సిచ్యువేషన్ బట్టి ఉంటది. కొంతమందికి మాత్రం కొంచెం ఇంకా ఇంకా ఏదో జరిగిపోతుంది అనే ఫీలింగ్ అయితే వస్తది. సో మీరు కూడా ఏంటంటే ఈ టైంలో లక్‌ని ట్రస్ట్ చేయలేకపోతుంటారు. లక్ విషయంలో ఏంటంటే మీరు ప్రతిసారి లక్‌ని నమ్ముకుంటే కష్టం. నేను ఇంకా ఇంకా డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తది అన్నట్టే ఫీల్ అవుతారు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ ఆలోచనలు మీరు సిచ్యువేషన్ హ్యాండిల్ చేసే వే మీద లక్ డిపెండ్ అవుతుంది. లక్ లేదు అని అనుకోవద్దు. మీరు ఎమోషనల్ అవ్వనంత వరకు, మీరు వీక్ అవ్వనంత వరకు, మీరు రియాలిటీ ఏంటో అర్థం చేసుకొని, రియాలిటీ ప్రకారం మీరు ప్రయత్నాలు చేస్తున్నంత వరకు లక్ మీ వైపే ఉంది. ప్రతిదీ కూడా మీరు అనుకున్నట్టే జరుగుతదండి. యాక్చువల్‌గా ఇప్పటి వరకు మీరు కష్టం పడడం వల్ల మీరేంటంటే లక్ లేదు అంటే మరి ఉంటే ఎప్పుడో అనుకున్నవన్నీ జరిగిపోవాలి కదా! కొన్ని బెటర్‌గా వర్కౌట్ అవ్వాలి కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ప్రతి మనిషి లైఫ్‌లో కూడా టైం అనేది ఇంపార్టెంట్ అండి. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. డివైన్ టైం రావాలి. డివైన్ టైం వస్తేనే ఏవైనా అనుకున్నవన్నీ కూడా ఫేవర్ చేస్తాయి అని. సో అలా చూసినట్టయితే మీ లైఫ్‌లో డివైన్ టైం అయితే వస్తుందండి. నేను క్లియర్‌గా చెప్తున్నాను. మీ ఆలోచనలు మీరు కరెక్ట్‌గా ఉన్నంత వరకు తొందరలోనే మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ అయితే వస్తున్నాయి. మీరు అనుకున్నవన్నీ జరుగుతాయండి. పర్టిక్యులర్‌గా ఫినాన్షియల్‌గా స్టెబిలిటీ కనిపిస్తుంది నాకు. ఫినాన్షియల్ స్టెబిలిటీయే కాదు, ఏది ప్లాన్ చేసుకుంటున్నా అది వర్కౌట్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది. సో లక్ లేదు అని అనుకోవద్దు. నిజానికి లక్ ఉంది. కాకపోతే మీ ఎమోషన్స్ ఆర్ మీరు మీ ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేసుకోలేనప్పుడు ఆర్ మీరు నెగెటివ్‌గా సిట్యుయేషన్స్‌ని చూస్తున్నంత వరకు లక్ ఉన్నట్టుగా అనిపించదు. ప్రతిదీ కూడా అంటే డిఫరెంట్‌గా జరుగుతూ ఉండడం అనేది మీకు కొంచెం ఎక్కువ ఇబ్బందికరంగా ఉంటది. బట్ దాని అర్థం అంటే ఏది కూడా మీ ఫేవర్‌లో జరగదు అని కాదు. మీ ఫేవర్‌లోనే ప్రతీదీ జరుగుతూ ఉంటది. యూనివర్స్ ఏంటంటే అది మీకు అర్థం అవ్వాలనే కొన్ని సార్లు సర్ఫేస్ లెవెల్‌లో వర్కౌట్ అవుతుంది అనే ఫీలింగ్ మీకు క్రియేట్ చేస్తుంది. కాకపోతే టైం రాకపోవడం వల్ల ఏది కూడా వెంటనే జరగట్లేదు. సో ఇప్పుడు మీ లైఫ్‌లోనేంటంటే మీరు ఆ చేంజెస్ చూస్తారు. సో లక్ లేదు అని అనుకోవద్దు. ఉంది కాబట్టే ప్రతిదీ జరుగుతుంది. కేవలం మీ ఎమోషన్స్, మీ మైండ్ సెట్ అండ్ మీరు మరి ఇక్కడ మేనిఫెస్ట్ కూడా చేస్తూ ఉంటారు కదా! నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారనుకోండి, నెగెటివ్‌గానే ఎక్కువ అట్రాక్ట్ చేసుకుంటారు. అప్పుడు అదే మేనిఫెస్ట్ అవుతున్నట్టు కదా! అట్ ద సేమ్ టైమ్ మీరు పాజిటివ్‌గా థింక్ చేస్తే పాజిటివ్‌గానే జరుగుతది. బట్ చాలా మందేంటంటే ఎందుకో పాజిటివ్‌గా ఉండలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటి అంటే, వాళ్ళకి మనసులో ఎంత ఉన్నప్పటికీ కూడా బయటికి ఏది కూడా జరగకపోవడం, బయటికి వేరేగా పరిస్థితులు ఉండడం వల్ల అది వాళ్ళు ట్రస్ట్ చేయలేకపోతున్నారండి. అలాంటి సిట్యుయేషన్ నాకు మీ కార్డ్స్‌లో కనిపిస్తుంది. సో, అందుకే మీరేంటంటే లక్ లేదేమో అనుకోని క్వెషన్ చేసుకుంటున్నట్టున్నారు. అస్సలు అలా అనుకోవద్దు. మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తే, మీరు హార్డ్ వర్క్ కంటే కూడా స్మార్ట్‌గా వర్క్ చేస్తే లక్ మీ వైపే ఉందని మీకు తెలుస్తది. కావాలంటే మీరు ఏదైనా ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నా ఆర్ ఇంకేదైనా చేయాలి అనుకుంటున్నప్పుడు మీరు సాటిస్ఫాక్షన్‌తో నేను స్మార్ట్‌గా వర్క్ చేశాను ఆర్ నేను ఎంత ఎఫర్ట్స్ పెట్టాను అనుకోని వెళ్లి ఎగ్జామ్ రాయండి. ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు. అందులో నో డౌట్. ఎందుకు అంటే మీ మీదే డిపెండ్ అయ్యి ఉందండి. మీ ఆలోచనల మీదే డిపెండ్ అయ్యి ఉంది. మీరు చేసే పనుల మీదే డిపెండ్ అయ్యి ఉంది మీ లక్. ఇక్కడ ఎవరు రెస్పాన్సిబుల్ కాదు. కర్మ రెస్పాన్సిబుల్ కాదు. ఏం లేదు. జస్ట్ మీరే ఇక్కడ రెస్పాన్సిబుల్. మీ ఎనర్జీయే ఇక్కడ రెస్పాన్సిబుల్. అదొక్కటే మీ కార్డ్స్‌లో నాకు కనిపిస్తుంది. సో, నెక్స్ట్ మీ కర్మ కూడా ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. యాక్చువల్‌గా మీ లైఫ్‌లోని మీరు కొంత చేంజ్ అయ్యారండి. మరి ఎలా చేంజ్ అయ్యారో నాకు తెలీదు. కానీ కొన్ని మీరు ఎక్స్‌పీరియన్స్ చేసినప్పటి నుంచి కూడా ఏదైనా మాట్లాడుతున్నప్పుడు, ఏదైనా చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఏది పడితే అది మాట్లాడడం, ఏది పడితే అది చేయడం.
లాంటివి మానేశారనమాట. ఇది ఎప్పటి నుంచి మరి మీలో మార్పు వచ్చిందో నాకు తెలీదు కానీ, మొత్తానికైతే మారిపోయారు. సో, ఇలా మారిపోయి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంటే బయట మిమ్మల్ని చెడ్డ వ్యక్తి అనుకునే వాళ్ళ కంటే గూడా మంచి వ్యక్తి అనుకునే వాళ్ళే ఎక్కువున్నారు. ఇది మీకు తెలియకపోవచ్చు. మేబీ మీ చుట్టూ ఉన్న వ్యక్తులేంటంటే మీకోసం నెగెటివ్‌గా అనుకుంటున్నారు. నెగెటివ్‌గా మాట్లాడుకుంటున్నారు. సో, వాళ్ళకేంటంటే మీరంటే అసలు ఇష్టం లేదు అది కాదు. మీలో మంచితనం కానీ, మీలో వచ్చిన మార్పు కానీ, అది కూడా వాళ్ళు చూడలేకపోతున్నారు అని అనుకోవచ్చు. అంతేకాని వాళ్ళు మీరు చెడ్డ వ్యక్తి, మీరేంటంటే ఇలాంటి చెడ్డ పనులు చేస్తున్నారు, చెడ్డగా మాట్లాడుతున్నారు అన్నంత మాత్రాన మీరది కాదండి. కొంతమందికేంటంటే అది కూడా చూడలేక ఏదో మిమ్మల్ని ట్రిగ్గర్ చేయాలనో, లేకపోతే మిమ్మల్ని మళ్ళీ ఎఫెక్ట్ చేయాలనో, వీక్ చేయాలనో అలాంటివి మాట్లాడితే నేను చెప్పలేను కానీ, ఒరిజినల్‌గా మీ ఎనర్జీ ప్రకారం అయితే మీరు చాలా చేంజ్ అయ్యారు. అది కూడా నాకేమనిపిస్తుంది అంటే మీరిప్పుడు చాలా ఫేస్ చేస్తున్నారు కాబట్టి, మీ సిట్యుయేషన్స్ ఏంటో మీకు క్లియర్‌గా అర్థమవుతున్నాయి. అర్థమైన ప్రకారమే మీరేంటంటే చేంజ్ అవుతూ వచ్చారు. సో, ఏది ఏమైనా సరే ఇప్పుడు మీరు పాస్ట్‌తో కానీ కంపేర్ చేస్తే కొంత డిఫరెంట్‌గా ఉన్నారండి. మీలోనేంటంటే ధైర్యం వచ్చింది. ఒక మనిషి చాలా ఫేస్ చేసిన తర్వాత వాళ్ళు మారిపోవడం అనేది కామన్. కాకపోతే ఆ వచ్చిన మార్పనేది కొంతమందికే తెలుస్తది. కొంతమందికి తెలీదు. మీలో కొంతమందికైతే మీరు మారినట్టుగా తెలుస్తుంది. కొంతమందికి ఇంకా తెలియట్లేదు. సో, ఒక్కటి మాత్రం చెప్తానండి. మీలో వచ్చిన ఈ మార్పు వల్ల మీరు థింగ్స్‌ని ఏంటంటే కరెక్ట్ గానే హ్యాండిల్ చేస్తున్నారండి. దీనివల్ల నాకు తెలిసి మీరెక్కువ కర్మను అనుభవించడం కానీ, కర్మ వల్ల ఎఫెక్ట్ అవ్వడం కానీ అలాంటివేం కనిపించట్లేదు. కాకపోతే కొన్ని మాత్రం ఎగ్జాక్ట్‌గా మీరనుకున్నట్టే వర్కౌట్ అవ్వవు. ఆర్ మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగా కొన్ని ఉండవు. అది మీరేంటంటే కర్మ వల్లన అని అనుకోవచ్చు గానీ, కర్మ వల్లన కాదు. అంటే మీరింకా మారాల్సిన అవసరం కానీ, మీరింకా నేర్చుకోవాల్సిన అవసరం కానీ ఉంది. సో, దానికోసం అని చెప్పి మీరేంటంటే కొన్ని అనుకున్న విధంగా జరగవు. బట్ నేను క్లియర్‌గా చెప్తున్నాను కదండీ! మీరు కష్టపడిన ప్రతిదీ కూడా మీకు దక్కుతుందండి. మీరు ఏవైతే కరెక్ట్‌గా ప్రయత్నాలు చేశారో అవన్నీ కూడా మీకు వర్కౌట్ అవుతాయి. కర్మతో సంబంధం లేకుండా. జస్ట్ మీ కష్ట ఫలితం వల్ల అంతే. ఇక్కడ కర్మ విషయానికొచ్చేసరికి మీలో ఆల్రెడీ కొన్ని మార్పులు వస్తున్నాయి కాబట్టి, మీలో కొంతమంది కొంచెం తక్కువ కర్మనే క్రియేట్ చేసుకుంటున్నారు. కొంతమంది కర్మను కూడా క్లియర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే, మీరు ఇంకా పాజిటివ్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నారు. ఆర్ మీరింకా కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నారు. ఇంకా ఎక్కడో కర్మ అనుభవిస్తున్నట్టే అనుకుంటున్నారు. కానీ నేను చెప్తున్నాను కదా! మీరు మీ ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గించుకొని, రియాలిటీకి దగ్గరగా ఉంటే, మీరు కర్మను అనుభవిస్తున్నారని మీరు అనుకోరు. కర్మ ఎంతో కొంత క్లియర్ అయ్యింది. ఎంతో కొంత మీరు ఫ్రీ అవుతున్నారు అని మీకు అనిపిస్తది. అదైతే గ్యారంటీ అండి. మేబీ ఇదంతా స్లోగా జరగొచ్చు కానీ, బట్ డెఫినెట్‌గా మీ లైఫ్‌లోనేంటంటే, కర్మ రోల్ అయితే ప్రెజెంట్ అంత బిగ్‌గా ఉన్నట్టుగా అనిపించట్లేదు. మీరు ఇంకొంచెం చేంజ్ అవ్వడం కానీ, మీరు ఇంకొంచెం పాజిటివ్‌గా ఉండడం కానీ, ఇంకా స్ట్రాంగ్ అవ్వడం కానీ ఇంపార్టెంట్ లాగా అనిపిస్తుంది. సో, ఏ ఎక్స్‌పెక్టేషన్స్, సిట్యుయేషన్స్ మీద పెట్టుకోకుండా, వ్యక్తుల మీద పెట్టుకోకుండా, రియాలిటీ ప్రకారం ఓకే. వీళ్ళు ఇలా ఉంటారు అని మీరు డిఫరెన్షియేట్ చేయగలిగితే, ఇంకా మీ లైఫ్‌లోనేంటంటే చేంజెస్ వస్తాయి. కర్మ రోల్ కూడా అంత బిగ్‌గా లేదు అని మీరు తెలుసుకుంటారు. ఎందుకు అంటే ఇక్కడ మీరు కర్మని క్రియేట్ చేసుకోకూడదు కదా! సో, కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, మీ కార్డ్స్ చూసిన ప్రకారం అయితే కార్మిక్ ప్యాటర్న్స్ కూడా మీ లైఫ్‌లో అంత స్ట్రాంగ్‌గా ఏం లేవండి. చాలా నార్మల్‌గా ఉన్నాయి. జస్ట్ మీలో ట్రాన్స్‌ఫర్మేషన్స్ రావడం కోసం మాత్రం కొన్ని ప్యాటర్న్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. దానికి మీరేంటంటే నెగెటివ్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు చేంజ్ అవ్వడానికి ట్రై చేయాలి. మీరు మరికొంచెం పాజిటివ్‌గా ఉండడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అందుకోసమే మీరు ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేయడం అయితే జరుగుతుంది. సో, యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అనేది కూడా ఒకసారి చూసేద్దాం. యాక్చువల్‌గా మీకు 4 కార్డ్స్ డ్రా చేశాను. బట్ ఏది ఏమైనా సరే నేనొకటి క్లియర్‌గా చెప్తానండి. మీ వైపు నుంచి మీరేంటంటే ఫస్ట్ నుంచి కూడా గుడ్ పర్సన్ లాగే ఉన్నారు. గుడ్ వేలోనే థింగ్స్‌ని హ్యాండిల్ చేశారు. బట్ రీసెంట్ టైమ్స్‌లోనేంటంటే ఎందుకో స్ట్రగుల్ అవుతున్నారు. ఏది కూడా వర్క్ చేయట్లేదు. మీరు గుడ్‌గా ఉన్న పర్సన్స్‌కి హెల్ప్ చేసినా, పర్సన్స్‌కి సపోర్ట్ చేసినా, పర్సన్సే మీకు సపోర్ట్ చేసినా ఎందుకో స్ట్రగుల్ అయితే కనిపిస్తుంది. కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోలేకపోతున్నారు. ప్రాపర్‌గా మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోలేకపోతున్నట్టుగా అనిపిస్తుంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫోర్త్ కార్డ్ ఎందుకొచ్చిందో నాకు తెలీదు గానీ, జస్ట్ ఒకటి మాత్రం నేను క్లియర్‌గా చెప్పగలనండి. మీ ఇన్‌స్టింక్ట్స్‌ని మీరు ట్రస్ట్ చేస్తున్నంత వరకు, మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేస్తున్నంత వరకు,
మీ వరకు మీరు సిచ్యువేషన్స్ ని బెటర్ గా అర్థం చేసుకొని ముందుకు వెళ్తున్నంత వరకు మీరు చేసుకున్న ప్రతి చాయిస్ కరెక్టే, మీ లైఫ్ లో తీసుకున్న ప్రతి డెసిషన్ కరెక్టే. కానీ మీ ఇన్స్టింక్ట్స్ మీరు ఫాలో అవుతున్నారా లేదా చూసుకోవాలి. ఎందుకంటే యూనివర్స్ మీతో ఆ విధంగా కమ్యూనికేట్ చేస్తూ ఉంటదండి. సో అలా కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు ఎవరైతే అర్థం చేసుకొని ఆ ప్రకారం థింగ్స్ ని హ్యాండిల్ చేస్తారో డెఫినెట్ గా వాళ్ళకి థింగ్స్ వర్కౌట్ అవుతాయి. సో మీ లైఫ్ లో మీరు కొన్ని చాయిసెస్ చేసుకోలేకపోతున్నారు, ఆర్ కొన్ని అడ్జస్ట్మెంట్స్ మీరు చేసుకోలేకపోతున్నారు. ఇది ఈజీ అనిపిస్తుంది, ఇది హార్డ్ అనిపిస్తుంది, బట్ డిఫరెన్షియేట్ చేయలేకపోతున్నారు. ఇది చూస్ చేసుకోవాలో, అది చూస్ చేసుకోవాలో, ఆర్ ఇలా ఉండాలి అలా ఉండాలా అని ఏమీ అర్థం కావట్లేదు, బట్ స్ట్రగుల్ అవుతున్నారు. సో ఈ స్ట్రగుల్ అనేది ఎండ్ అవ్వాలి. సో ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి, ఆర్ లైఫ్ ని ఏంటంటే చేంజ్ చేసుకోవాలి అనుకొని మీరు రష్ అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ మీ హార్ట్ ఏం చెప్తుంది, మీరు ఏం ఫీల్ అవుతున్నారు, డెఫినెట్ గా ఒకటి సెన్స్ చేస్తూ ఉంటారు కదా, ఆ ప్రకారం మీరు డెసిషన్స్ తీసుకొని ఆ ఫ్లోతో కానీ మీరు ముందుకు వెళ్తే మీ లైఫ్ ఈజీగా ఉంటుందండి. సో మీరు ఇక్కడ ఏంటంటే చుట్టూ ఉన్న వ్యక్తుల మాటలు నమ్మాల్సిన అవసరం లేదు, అది వినాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ నేను చెప్తున్నాను కదా మీకు క్లియర్ గా, ఏది కూడా ఇదే అనుకొని డిసైడ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మీ ఇన్స్టింక్ట్స్ ని మీరు ఫాలో అయితే సరిపోతుందండి, ఆటోమేటిక్ గా మీ లైఫ్ సెట్ అయిపోతుంది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బై.